హైదరాబాద్లో జనసేన సభల నిర్వహణపై తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ని తెలంగాణలో అడ్డుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదన్న చంద్రబాబు, రాజకీయాల్లో కేవలం ప్రజలకు సేవ చేయడంలోనే పోటీ ఉండాలని స్పష్టం చేశారు. విభజన జరిగి ఇన్నేళ్లయ్యాక కూడా ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రేపడం మంచి పద్ధతి కాదంటూ ఏపీ సీఎం చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు.